హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయింది కాబట్టి మనకి పోస్టర్ డిజైనింగ్ అనేది మొబైల్లో ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఖచ్చితంగా మీరు నేను చెప్పిన విధంగా చేసుకుంటాను అనమాట. సో స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది కదా, ఈ ఫోటో ఎడిటింగ్ అనేది మొబైల్ ఎలా ఎడిట్ చేయాలనేది దానికి కావాల్సిన అప్లికేషన్ వచ్చేసరికి ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ముందుగా మనం ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోటో ఎడిటర్ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి. అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. స్కిప్ చేస్తే అసలు ఎక్కడ అర్థమవుతుంది అనమాట మీకు. ఇక్కడ మనం ముందుగా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ గ్యాలరీలోకి అయితే వెళ్ళాలి. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత నేను కొన్ని పిక్స్ అనేవి అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ అయితే చేసుకుని యూజ్ అయితే చేసుకోండి. మీకు ఫ్రీగా ఉండడానికి, మీకు త్వరగా వర్క్ అవ్వడానికి, మీకు ఇబ్బంది లేకుండా ఉండడానికి చెప్పేసి నేను కొన్ని పిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. అండ్ త్వరలో మీకు బ్యాక్గ్రౌండ్స్ ఎక్కడ దొరుకుతాయి, పిఎన్జీస్ ఇమేజెస్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అనేవి మొత్తం కూడా నేను త్వరలో కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. పిక్చర్స్లోకి వెళ్ళిన తర్వాత నేను కొన్ని పిక్స్ అనేది అయితే కొన్ని ప్రొవైడ్ అయితే చేస్తాను అనమాట. ముందుగా మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇది A4 సైజ్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ మండల కనిపిస్తుంది కదా, మండల పిఎన్జీ ఇమేజెస్ కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ అండ్ రెడ్, ఇదంతా మనం క్రియేట్ చేసుకున్న ఇమేజ్ అనమాట. సో దాని గురించి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కింద చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. టెక్స్ట్ ఆర్ ఇమేజ్లోకి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని గ్యాలరీ ఆప్షన్ అయితే ఉంది కదా, గ్యాలరీ ఆప్షన్లోకి అయితే వెళ్ళాలి. గ్యాలరీ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఇమేజ్ అయితే తీసుకోవాలన్నమాట. నేను ఇమేజెస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్గా ముందుగా నేను తోరణం అయితే కనిపిస్తుంది కదా, తోరణం తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకున్న తర్వాత నేను అమ్మవారి ఫోటో అనేది అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని మళ్ళీ గ్యాలరీలోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ గ్యాలరీలోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను అమ్మవారి ఫోటో అనేది అయితే ఒకటి తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడైతే సెట్ చేసుకోండి. మంచిగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని గ్యాలరీలోకి అయితే వెళ్ళి ఈ విధంగా గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి విజయదశమి శుభాకాంక్షలు అని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ ఇమేజ్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుంటే ఈ విధంగా అయితే ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ప్లేస్ ఖాళీ వచ్చింది కాబట్టి ఇక్కడ మన ఫోటో అండ్ ఇక్కడ కింద పేరు పెట్టుకుంటే మనకు చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంటుంది అనమాట. చాలామంది కూడా మనకి కొంతమంది మీరు పొలిటికల్గా చూసుకున్నట్లయితే సేమ్ ఈ విధంగా అయితే ఉంటాయి. నేను ఇంకా మీకు ఈజీ అవ్వాలని చెప్పేసి త్వరగా బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడా నేను సెట్ చేసిన బ్యాక్గ్రౌండ్స్ అనేది అయితే యాడ్ చేసుకోమని చెప్తున్నాను. ఇక్కడ మనకి ముందుగా ఇక్కడ ఏ అయితే ఇమేజ్ ఉందో ఇమేజ్ బ్యాక్ సైడ్ ఒక లైట్ అయితే తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత నేను ఒక పిక్చర్ అయితే డౌన్లోడ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఈ ఇమేజ్ అయితే తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత ఈ లేయర్స్ అయితే దీన్ని క్లిక్ చేస్తే లేయర్స్ అయితే వస్తాయి అనమాట. ఈ ఇమేజ్ అనేది కింద అయితే పెట్టుకుని అమ్మవారు పైకి వచ్చేటట్లు ఇలా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్లెండ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత స్క్రీన్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. స్క్రీన్ అన్న ఆప్షన్ చేసుకుంటే మనకి ఈ ఇమేజ్ నేను లాక్ అయితే చేస్తున్నాను, అటు ఇటు మూవ్ అవ్వకుండా. స్క్రీన్ అన్న ఆప్షన్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా స్క్రీన్ అన్న ఆప్షన్ బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టుకుంటే మనకి చాలా అంటే బ్యాక్ సైడ్ లైటింగ్ అయితే వస్తుంది అనమాట. దానికోసం నేను అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదంతా ఖాళీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ మన ఫోటో అనేది అయితే సెట్ చేసుకోవాలి. ఈ ఫోటో మనం సెట్ చేసుకోవాలంటే ముందుగా మనం ఏదైతే ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. నేను ఏం చేస్తున్నానంటే క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అడాబ్ రిమూవ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుందన్నమాట. అడాబ్ సంబంధించిన వాళ్ళది వెబ్సైట్ అయితే ఉంటుంది, అడాబ్ ఎక్స్ప్రెస్. సో ఇది ఇక్కడ మనకి అప్లోడ్ ఇమేజ్ అయితే క్లిక్ చేసుకొని మనం ఏదైతే ఫోటో చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటో అయితే కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ మనకి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకుని గ్యాలరీలోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఇమేజ్ ఏదైతే కట్ చేసుకున్నానో ఆ ఇమేజ్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇమేజ్ అయితే తీసుకున్నాను, ఆ ఇమేజ్ అయితే తీసుకున్న తర్వాత ఈ విధంగా మనకి ఎంత కావాలో అంత సెట్ అయితే చేసుకోండి. నేను ఈ విధంగా అయితే ఇక్కడ కరెక్ట్గా సరిపోయేటట్లు ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ షేప్ అయితే ఉంది కదా, ఈ షేప్లోకి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా షేప్ అయితే ఈ చాలా షేప్స్ అయితే ఉన్నాయి. నేను జస్ట్ ఒక బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట, ఏమి అవసరం లేదు. సో ఇక్కడ బాక్స్ అయితే తీసుకున్నాను. బాక్స్ తీసుకున్న తర్వాత నేను ఈ విధంగా
బ్యాక్ సైడ్ అయితే పెట్టాలనుకుంటున్నాను అనమాట. అంటే నేను ఈ విధంగా మధ్యలో మన పేరు అయితే పెట్టుకోవాలనుకున్నాను కాబట్టి ఈ విధంగా అయితే సెట్ చేద్దాం అనుకున్నాను. అండ్ మన పిక్ అయితే ఏదైతే ఉంటుందో ఆ పిక్ అనేది అయితే ఈ ఫ్రంట్కి అయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఫోటో అనేది అయితే వస్తుంది అనమాట. అంటే బ్యాక్ సైడ్ ఆ బాక్స్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి అమ్మవారి ఫోటో కూడా లాక్ అయితే పెట్టాం కాబట్టి అమ్మవారి ఫోటో కొంచెం పెద్దది చేయాలనుకున్నాను. సో ఈ విధంగా పెద్ద అయితే చేయాలనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరల్ అయితే పైకి అయితే పెడదాం అనుకున్నాను. ఎందుకంటే మనకి ఈ ఏదైతే మనకి ఆ ఫ్లవర్ గార్డెన్ అయితే ఉందో తోరణం అయితే పైకి అయితే పెట్టాలనుకున్నాను అనమాట. సో ఆ విధంగా అయితే మనకి బాగుంటుందని చెప్పేసి ఆ విధంగా అయితే పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కింద పేరు అయితే పెడదాం అనుకున్నాను, మీ చైతన్య అని చెప్పేసి పెడదాం అనుకున్నాను. ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని టెక్స్ట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను మీ చైతన్య అని చెప్పేసి అయితే టైప్ చేస్తున్నాను. మీ చైతన్య అని చెప్పేసి అయితే టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తుంటే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ ఏదైతే ఉందో ఫాంట్స్ అయితే ఉన్నాయో ఇక్కడ సిస్టమ్ సంబంధించిన ఫాంట్స్ అయితే వస్తాయి అనమాట. అండ్ కస్టమ్ ఫాంట్స్ వచ్చేసరికి ఇక్కడ రాంభద్ర అయితే యాడ్ చేసుకున్నాను. మీరు సిలికాన్ ఆంధ్ర అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, క్రోమ్లోకి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ చాలామందికి దాని గురించి తెలిసే ఉంటుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్లో చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి ప్లస్ ఏదైతే ప్లస్ అయితే క్లిక్ చేసుకొని మనం ఫాంట్ అనేది ఏదైతే ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నాను అదే అంటే డౌన్లోడ్ చేసిన ఫాంట్ అయితే ఉంటుందో మనం ఇదైతే సెలెక్ట్ అయితే తీసుకోవాలి. అంటే పొట్టి శ్రీరాములు కానీ రాంభద్ర కానీ చాలా అయితే ఉంటాయి అనమాట. దాంట్లో మీకు నచ్చింది అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ రాంభద్ర యాడ్ చేశాను కాబట్టి రాంభద్ర అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన అయితే ఆల్రెడీ వచ్చింది కదా, ఇక్కడ అప్లై అయితే చేస్తున్నాను. దీనికి మనం డ్రాప్ షాడో కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు అనమాట. దీనికి కలర్ అయితే ఇవ్వాలనుకున్నాను, ఇక్కడ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే చిన్నగా తీస్తున్నాను. అండ్ దీనికి కలర్ అయితే ఒకటి యాడ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ మనకి ఈ నేమ్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కలర్ అయితే యాడ్ అయితే చేస్తాను. టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఈ టెక్స్ట్ టాప్ అయితే ఉంది కదా, టాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే కలర్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ మనకి బాటమ్ ఇచ్చేసరికి ఒక హైలైట్ కలర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, మనకి పైన మీ చైతన్య అని చెప్పేసి రెడ్ కలర్లో గ్రేడియంట్ టైప్ అయితే కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్టీస్ విషయానికి వచ్చేసరికి ఈ విధంగా అయితే మనం అంటే నేను ప్రాపర్టీస్లో అంత అవుట్లైన్ కానీ ఏమి ఇవ్వాల్సిన అంటే అనుకోవట్లేదు. సో ఈ విధంగా అయితే ఇద్దాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ టెక్స్ట్లో కూడా కొంచెం బ్రైట్నెస్ అంటే కొంచెం కలర్ అయితే పెంచుదాం అనుకున్నాను. ఈ విధంగా అయితే పెంచాను అనమాట. ఇక్కడ ఓకే అయితే చేద్దాం. సో ఈ విధంగా అయితే మనకి చూడడానికి ఎంత ప్రొఫెషనల్ లుక్ ఉందంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది కదా. సో ఇక్కడ మనకి మొత్తం అయితే అయిపోయిన తర్వాత టిక్ మార్క్ అయితే చేసుకొని అప్లై అయితే చేయాలి. అప్లై చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. మనకి నచ్చిన ఎఫెక్ట్ అయితే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు అనమాట. అండ్ నేను ఎఫెక్ట్ 2లోకి అయితే వెళ్తున్నాను. ఎఫెక్ట్ 2లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇది కానీ అండ్ ఇది చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఏది కావాలంటే అది మనం ఇదైతే చేసుకోవచ్చు అనమాట. లేదు మనకి ఏం అవసరం లేదు అనుకుంటే కనుక నార్మల్గా సేవ్ అయితే చేసుకోవచ్చు. సో చూడండి చాలా అయితే ఉన్నాయి. నేను ఇదేం పెట్టాలనుకోవట్లేదు, జస్ట్ ఇది బ్యాక్ అయితే చేస్తున్నాను, డిస్కార్డ్ చేంజెస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి డౌన్లోడ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ క్వాలిటీ ఇదంతా చూసుకొని మనం ఎంత అయితే ఇవ్వాలనుకున్నాం అంత క్వాలిటీ ఇచ్చుకొని ఇక్కడ గ్యాలరీని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.